హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రవ్వ లడ్డు నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి, కొబ్బరి, పచ్చి కొబ్బరి పైన లేయర్ తీసేసి ముక్కల కింద చేసుకుని మిక్సీకి వేసుకున్నది. పంచదార కూడా మిక్సీకి వేసానండి. మాది మురంగా ఉంది. ఈ మరీ మెత్తగా వేయక్కర్లేదు, సన్నగా ఉంటే కనుక మీది వేసుకోక్కర్లేదు. జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడరు ఒక చెంచా, పాలు హాఫ్ కప్పు, నెయ్యి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు పెట్టుకొని నెయ్యి 3 చెంచాలు వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ నెయ్యి వేడెక్కాక వేయించేసుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా చూసుకొని. ఇగోండి జీడిపప్పు, కిస్మిస్ తీసేసుకున్నాక కప్పులోకి మనము ఆ మిగిలిన నెయ్యిలో 1 చెంచా నెయ్యి వేసుకుని బొంబాయి రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అండి రవ్వ వేగినాక పచ్చి కొబ్బరి వేసేసాను. పచ్చి కొబ్బరి కూడా కొంచెం ఉప్మా రవ్వకి వేడికి అది కూడా వేగుతుంది. తర్వాత ఈ పంచదార కూడా వేసేసుకున్నాను కప్పుడు. ఇలాచీ పౌడర్ ఇది కొంచెం బాగా కలుపుకోవాలి. ఇదిగోండి అది వేగినాక పాలు పోసుకుని ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆర్పేసి బౌల్లో తీసుకుని ఉండలు చేసుకోవడమేనండి. ఈ ఆకారం కూడా పెట్టుకున్నాను. శ్రీరామనవమికి రెడీ. ఇది గట్టిగాను ఉండదు, లూజ్గాను అనిపించదు. ఇక చూసారా ఎట్లా ఉందో, మెత్తగా బాగుంటుంది. పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కూడా ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.